డేంజర్ జోన్‌లో అయితే సుమన్ శెట్టి, అలాగే ఫ్లోరా సైనికులైతే ఉన్నారో కానీ వాళ్ళిద్దరికీ కంటే తక్కువ ఓటింగ్ సృష్టి వర్మకి పడ్డాయి. కాబట్టి సీజన్ 9 ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయ్యేది సృష్టి వర్మ. ఇదైతే ఫిక్స్. అఫీషియల్‌గా అయినా ఎక్కడ పోలింగ్ చూసినా సృష్టి వర్మ అయితే లీస్ట్ ఓటింగ్‌లో ఉంది. తను ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు సంజన రీతు, ఇమాన్యుయల్, తనూజ, రాము రాథోడ్, ధిమాన్ పవన్ వీళ్ళైతే సేఫ్ జోన్‌లో ఉన్నారు. ఇక నాగార్జున అయితే హరీష్‌కి నేనిప్పటి నుండి నిన్ను హరిత, హరీష్ అని పిలవను. హరీష్ అనే పిలుస్తాను. నెక్స్ట్ ఆ రెస్పెక్ట్‌ను ఎండ్ చేసుకోవాలి అంటే సంపాదించుకోవాలని నాగార్జున అయితే క్లియర్‌గా చెప్పాడు. నువ్వు కూడా రెడ్ ఫ్లవర్ అని ఇమాన్యుయల్‌ని అన్నావు కదా! అది కూడా తప్పు. నిన్ను గుండంకులు అన్నప్పుడు నువ్వు ఫీల్ అయినప్పుడు ఇది కూడా తప్పు. నెక్స్ట్ టైమ్ ఇది రిపీట్ చేయకండి అన్నాడు. ఇక తన క్యారెక్టర్ అని కొన్ని మాటలు ఫ్లిప్ అయ్యాయి. తనూజ అయితే అనేసాడు. సో, దానికి కూడా తనూజ అయితే చాలా ఫీల్ అయింది. ఇలాంటి మాటలు వాడే ముందు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి నాగార్జున అయితే జస్ట్ చిన్న వార్నింగ్ అయితే హరీష్‌కి ఇచ్చాడు. ఇక సంజనానికి కూడా నాగార్జున అయితే ఒక మాట అయితే చెప్పాడు. కొందరితో ఒకలాగా ఉంటున్నావు, ఇంకొకరితో ఇంకొకలాగా ఉంటున్నావు. నువ్వు కెప్టెన్ అన్నప్పుడు అందరినీ ఈక్వల్‌గా చూడాలి, ఈక్వల్‌గా ట్రీట్ చేయాలని నాగార్జున అయితే పాయింట్స్ అనేది చెప్పారు. ఇక పొటాటో ఫ్రై గురించి హౌస్‌లో పెద్ద రచ్చ జరిగింది. అలాంటి చిన్న చిన్నవి అయితే పట్టించుకోకండి, లైట్ తీసుకోండి. మీరు హౌస్‌లో చాలా రోజులు ఉండాలి. ఇలాంటివి పట్టించుకోకండి అని నాగార్జున అయితే చెప్పారు. నాగార్జున హౌస్‌లో జరిగిన హైలైట్ పాయింట్స్ అంటే బాడీ షేమింగ్ వర్డ్స్, కెప్టెన్ బిహేవియర్ గురించి స్ట్రాంగ్ పాయింట్స్ అయితే చెప్పారు. వాటిలో కొన్ని హైలైట్ పాయింట్స్ అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. హౌస్‌లో రెడ్ ఫ్లవర్, గుండంకుల్ అనే పేర్లు వాడటం జరిగింది. నాగార్జున గారు క్లియర్‌గా చెప్పారు. ఇలాంటి పదాలు హార్ట్‌ఫుల్‌గా ఉంటాయి. ఇన్సల్ట్ లాగా అనిపిస్తాయి. జోక్స్ మితిమీరితే బాడీ షేమింగ్ లానే అనిపిస్తుందని హౌస్‌లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ నాగార్జున అయితే క్లియర్‌గా వార్నింగ్ ఇచ్చారు. ఈ సంజన కెప్టెన్సీ గురించి నాగార్జున అయితే కొన్ని క్వెషన్స్ అయితే చేశారు. కెప్టెన్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ. అందరినీ ఈక్వల్‌గా అంటే సమానంగా చూడాలి. కెప్టెన్ అంటే ఫేవరిజం కాకుండా జస్టిస్ మెయింటెనెన్స్ అనే చేయాలి. అలానే నాగార్జున అయితే ఒక సలహా ఇచ్చారు. ఇక హౌస్‌లో చిన్న చిన్న వాటికి కూడా పెద్ద పెద్ద గొడవలు అయితే చేసుకుంటున్నారు. పొటాటో ఫ్రై, కర్రీ ఇష్యూ నాగార్జున అయితే దీని గురించి ఒక హైలైట్ చేశారు. చిన్న విషయాన్ని పెద్ద ఫైట్ లాగే చేస్తున్నారని హౌస్‌మేట్స్‌కి అయితే వార్నింగ్ ఇచ్చారు. బిగ్ బాస్‌కి అంటేనే ఓపిక. మీకు ఓపిక ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ అని అందరికి ఒకసారి అయితే గుర్తు చేశారు. ఓవరాల్‌గా సాటర్డే ఎపిసోడ్‌లో నాగార్జున కంటెస్టెంట్స్‌కి మంచి లెసన్స్ అయితే ఇచ్చారు. రెస్పెక్ట్ మెయింటైన్ చేయాలి. హర్ట్ చేయకూడదు. కెప్టెన్ అంటే రెస్పాన్సిబిలిటీ. అన్నెసెసరీ ఫైట్స్ అవాయిడ్ చేయాలి అన్నీ హైలైట్ చేశారు. ఈ ఎపిసోడ్‌లో నాగార్జున గారు మాట్లాడిన తీరు ఆడియన్స్‌కి అయితే నచ్చింది. అందరూ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. మరి కాసేపట్లో ఇంకొక ఎపిసోడ్ కూడా రిలీజ్ అవుతుంది. మనందరికీ తెలిసిందే ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన పర్సన్ అనౌన్స్డ్‌గా సృష్టి వర్మ అని. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.